అమృత. ఈరోజు మనతో పాటు ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మీ అందరికీ తెలిసిన వ్యక్తి చందు సాంబశివరావు గారు. ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష శాస్త్రవేత్తగా గుర్తింపు పొందిన వ్యక్తి. స్వదేశాలలో తన సేవను అంకితం చేయాలనే భావంతో విదేశాల్లో ప్రయోగశాలలో నాసా, ఇస్రోలో పనిచేస్తున్నా కానీ తనకు మన దేశం మీద ఉన్న ప్రేమ, గౌరవం, అభిమానం, ఆప్యాయత అవన్నీ మన మీద చూపించడానికి స్వదేశానికి వచ్చి తన రాజకీయ తెరంగేట్రాన్ని ప్రారంభించారు. మనతో పాటు తన సేవను తన రాష్ట్రానికి అంకితం చేయాలని ఈరోజు మనతో పాటు ఉన్నారు చందు సాంబశివరావు గారు. నమస్తే సార్. నమస్కారం. మారుతున్న ప్రపంచంలో ఇక్కడ ప్రజలందరూ విదేశాల్లో పనిచేయాలి అని అనుకుంటున్న సమయంలో ఇక్కడ ఉన్న ఇస్రోలో, భారతదేశంలో ఉన్న ఇస్రో నుండి చాలామంది పనిచేస్తున్నారు, వెళ్తున్నారు. మన సార్ చందు సాంబశివరావు గారు భారతదేశంలో ఉన్న ఇస్రోలో పనిచేసి అమెరికాలో ఉన్న నాసాలో కూడా పనిచేసి అక్కడ ఇక్కడ ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్న వ్యక్తి. తన పరోక్షంగా ప్రత్యక్షంగా అంతరిక్ష ప్రయోగాలలో తనదంటూ గుర్తింపు తెచ్చుకున్న గొప్ప వ్యక్తిగా మరియు అందరికీ సుపరిచిత వ్యక్తిగా తెలిసింది. ఇప్పుడు ఆయన అంతరిక్ష ప్రయోగశాలలో చేసిన ప్రయోగాల గురించి, తన జీవన శైలి గురించి సార్ మాటల్లోనే తెలుసుకుందాం. సార్, మీరు చిన్నప్పటి నుంచి అలా మీ కుటుంబ వ్యవస్థ గురించి కానీ, మీ కుటుంబ ఎలా చదువుకున్నారు ఏంటి దాని గురించి చెప్పగలుగుతారు? నన్ను ఇన్వైట్ చేసి నాతో మాట్లాడాలనుకున్న లక్ష్యం యాజమాన్యానికి మీకు కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను కూడా గుంటూరు జిల్లా వాసిని. మాది తెనాలి దగ్గర కాకర్లమూడి అనే ఒక చిన్న గ్రామం. మా నాన్నగారు స్కూల్ టీచర్గా పనిచేసేవారు. మా అమ్మ వచ్చేసి షీఈ్ హౌస్ వైఫ్. మాకు వ్యవసాయం కూడా ఉండేది కాబట్టి అందరూ వ్యవసాయంలో కూడా భాగస్వాములు అవుతూ ఉండేవాళ్ళు. టిపికల్గా మధ్యతరగతి కుటుంబం. మా ఫాదరు చదువుకున్న కొద్ది మందిలో ఒకడుగా మా ఊరిలో. ఆయనకు ఆ రోజుల్లో టీచర్గా ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆయన ఆ ఉద్యోగం చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ మేము ముగ్గురు పిల్లలం, నేను, మా తమ్ముడు, ఒక చెల్లి. అందరినీ కూడా చదివించాలి. ఆ రోజుల్లో చదివించడం, డిగ్రీ దాకా చదివించడం ఇట్ సెల్ఫ్ వాజ్ కన్సిడర్డ్ బిగ్ అచీవ్మెంట్. అలా చేయాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేశారు. ముగ్గురం కూడా చదువుకున్నాం. నేను మా ఊర్లో ఎలిమెంటరీ స్కూల్ చదువుకున్నాను, పూర్తి చేశాను. మా పక్క గ్రామం కుచ్చిలపాడులో 9వ తరగతి వరకు చదువుకున్నాను. మా పక్కన ఇంకొక గ్రామం ఉంది అనంతవరం అని, అనంతవరంలో 10వ తరగతి పూర్తి చేశాను. ఐ థింక్ ఆ 10వ తరగతిలో ఉన్నప్పుడే నాకు టర్నింగ్ పాయింట్ వచ్చిందేమని నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే మా హెడ్ మాస్టర్ గారు రాధాకృష్ణ గారు అని చెప్పేసి, రాధాకృష్ణమూర్తి గారు, శంకర రాధాకృష్ణమూర్తి గారు. హీ వాజ్ అ బిగ్ ల్యాండ్ లార్డ్, కానీ అవుట్ ఆఫ్ ప్యాషన్ అని టీచింగ్లో ఉండేవారు. ఆయన మాకు కథానిక, తెలుగు నుంచి ఇంగ్లీషు, ఇంగ్లీష్ నుంచి తెలుగు ఎలా చెప్పాలి అనేది చెప్పుకుంటూ మాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ టీచ్ చేశాడు. అది లైఫ్లో అనేక విషయాల్లో, అనేక సందర్భాల్లో కూడా నాకు ఉపయోగపడిందని నేను అనుకుంటాను ఇప్పటికీ. అక్కడి నుంచి ఇంటర్మీడియట్కి వచ్చాం. విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజ్, అప్పట్లో విఎస్ఆర్ కాలేజ్ అనేవాళ్ళు. తెనాల్లో చాలా పెద్ద కాలేజ్ అది. అక్కడ 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తర్వాత నాకు ఆర్ఈసి సురత్కల్, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ సురత్కల్, అక్కడ నాకు సీట్ వచ్చింది. అప్పట్లో లిమిటెడ్ సీట్స్ ఉండేవి. మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్స్గా పేరొందిన కొన్ని మన ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో ఆంధ్ర నుంచి కొంతమంది కర్ణాటక వెళ్తే, కర్ణాటక నుంచి ఒక 10 మంది ఆంధ్రాకి వచ్చేవాళ్ళు, మన ఆర్ఈసి వరంగల్కి వచ్చేవాళ్ళు. అలా నేషనల్ వైడ్గా అలాంటి ఒక పెద్ద ప్రోగ్రాంలో భాగంగా నేను కర్ణాటకలో ఇప్పుడు ఎన్ఐటి అంటున్నటువంటి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాను. ఇంజనీరింగ్ అయిన తర్వాత నేను ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరాను. 1987, 86లో నాకు ఇంజనీరింగ్ అయిపోయింది. ఈ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూలు ఇవన్నీ జరగడానికి ఫ్యూ మంత్స్ పట్టింది. 87లో నేను చేరినప్పుడు అప్పుడు మనకి డాక్టర్ అబ్దుల్ కలాం గారు లీడ్ చేసినటువంటి ఎస్ఎల్వి అనే ప్రాజెక్ట్ని 2గా విభజించి, ఎందుకంటే ఎస్ఎల్వి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. చేసిన తర్వాత దాన్ని ఏఎస్ఎల్విగా, పిఎస్ఎల్విగా 2 ప్రాజెక్ట్స్గా మళ్ళీ స్టార్ట్ చేసి ఆగ్మెంటెడ్ సెటిలైట్ లాంచ్ వెహికల్ అనేది ఏమోనో ఎస్ఎల్వి స్ట్రీమ్ ఆఫ్ థింకింగ్లో జరిగింది. ఫ్రెష్గా ఒక పెద్ద వెహికల్ కావాలి, ఒక పెద్ద రాకెట్ కావాలి, మనకి ఒక 1000 కిలోగ్రామ్స్ని మనం పైకి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి
కావాల్సినటువంటి ఒక మంచి రాకెట్ కావాలి అని అనుకున్నప్పుడు పిఎస్ఎల్విని స్టార్ట్ చేశారు. ఆ పిఎస్ఎల్వి అనే రాకెట్కి సంబంధించిన టీమ్స్లో మమ్మల్ని తీసుకున్నారనమాట. అలా పిఎస్ఎల్విలో భాగంగా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ పిఎస్ఎల్వి డిజైన్ స్టేజ్ నుంచి పిఎస్ఎల్వి మ్యానుఫ్యాక్చరింగ్, పిఎస్ఎల్వి టెస్టింగ్ వరకు కూడా నేను ఉన్నాను ఇస్రోలో. ఆ తర్వాత ఒక 5.5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మా సీనియర్ సైంటిస్ట్ ఒక ఆయన ప్రోత్సాహంతో నేను యుఎస్ వెళ్ళాలని, యుఎస్లో ఎంఎస్ చేశాను, పిహెచ్డి వర్క్ చేశాను. అది జరుగుతుండగా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ మై పిహెచ్డి ప్రోగ్రామ్ డాక్టర్ బ్యారీ జాకబ్స్ అని చెప్పేసి ఆయన నాసాలో అప్పట్లో ఒక ప్రాజెక్ట్ని లీడ్ చేస్తుండేవాడు, పేపర్ లెస్ ప్లానెట్ అని. ఆ ప్రాజెక్ట్లో చేరానమాట. అలా నేను నాసాలో కూడా పనిచేశాను. 2004 వరకు నాసాలో పనిచేశాను. 2004 ఆ ప్రాంతంలో 3లో మనకు తెలిసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అప్పటి ముఖ్యమంత్రి, ఆయన మీద హత్యా ప్రయత్నం జరగటం, ఆ తర్వాత ఎలక్షన్స్కి వెళ్ళటం, ఎర్లీగా ఎలక్షన్స్కి వెళ్ళటం, ఆ దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ వారి ఇన్విటేషన్ మేరకు, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఇన్విటేషన్ మేరకు నేను అక్కడి నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను దుగ్గిరాల అనే నియోజకవర్గంలో, మన గుంటూరు జిల్లా. 2004. అయితే అప్పట్లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఎఫెక్ట్ ఉంది. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు 2 టర్మ్స్ సీఎంగా చేస్తున్నారు. సో ఎంతో కొంత ఇంక్యుమెన్సీ ఫ్యాక్ట్ ఉంటుంది, యాంటీ ఇంక్యుమెన్సీ ఫ్యాక్ట్ ఉంటుంది. వీటన్నిటికి మూలంగా మనకు అప్పట్లో గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 19 నియోజకవర్గాలకు గాను ఒక్క పొన్నూరు తప్ప మిగతా 18 నియోజకవర్గాలు కూడా వీ లాస్ట్. ఇట్ వాజ్ ఎ వెరీ డిఫికల్ట్ ఎలక్షన్. అయినా నిరుత్సాహపడకుండా నాకు రాజకీయాలతో సంబంధం లేని నాకు అవకాశం ఇచ్చారు, నన్ను ఇన్వైట్ చేశారు. చంద్రబాబు గారు రాజకీయాల ద్వారా ఈ సమాజంలో మార్పు కోరుకుంటున్నారు అన్న ఒక పాయింట్ మీద బాబు గారి దగ్గర నేను ఉండిపోయి ఆయనతోనే కలిసి పనిచేసి 2019 వరకు కూడా నా ప్రస్థానం తెలుగుదేశం పార్టీలో జరిగింది. తెలుగుదేశం పార్టీలో నా రాజకీయ అరంగేట్రం అనుకోండి, నా రాజకీయంగా నేను నేర్చుకున్నటువంటి ఏదైనా మెలకువలు ఉంటే అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే జరిగినాయి. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి, కాంపిటీషన్ మారుతుంటుంది, ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో పరిస్థితులు మారుతుంటాయి. సో ఏదేమైనా కానీ ఆ తర్వాత నాకు సరైన అవకాశం రాలేదు అన్న ఆలోచనతో నేను ఆగిపోతే మంచిది, నాకు కూడా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, యూఎస్లో ఉన్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగ దశకు వచ్చేసారు, పెళ్ళిళ్ళు చేయాలి, ఇలాంటి అనేకమైనటువంటి సొంత బాధ్యతలు కూడా పెరగటం వల్ల నేను ఇంకా ఆ ప్రవాహంలో నేను పయనించలేక తెలుగుదేశం పార్టీలో నుంచి ఆగిపోదాం అనుకున్నాను. అలా 2019 ఎలక్షన్స్ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఆగిపోయాను. తర్వాత కొన్ని నెలల తర్వాత ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో, పెద్ద నాయకుల ప్రోత్సాహంతో మళ్ళీ బీజేపీలో చేరాను. బీజేపీలో కూడా ఒక 4 years బాగా పనిచేశాను. బీజేపీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. అదంతా జరుగుతూ ఉండగా మారిన రాజకీయ పరిస్థితులు, మారిన అవసరాలు, నేనేమో ఒక టెక్నాలజిస్ట్గా, ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్గా నా టైం అయిపోతుందేమోనన్న ఆందోళన, నేను ఏదో చేయాలని ఇక్కడికి వచ్చాను, నాకు తెలిసిన టెక్నాలజీని మన ఆంధ్రాకు ఉపయోగించాలని నేను ఇక్కడికి వచ్చాను, అది చేయలేకపోతున్నాననే ఒక అసంతృప్తితోటి అలాంటి ప్లేస్ నాకు ఎక్కడ దొరుకుతుందో అది ఆలోచిస్తూ నేను తెలుగుదేశం పార్టీలో ఆగిపోయినా, బీజేపీలో ఆగిపోయినా, ఇవాళ జనసేనలో ప్రయాణం చేస్తున్నా కూడా నా ఇంట్రెస్ట్ ఏంటంటే పార్టీ బ్రాండింగ్ కంటే కూడా నాకు తెలిసింది, నా ఎక్స్పీరియన్సు, నేను కోరుకున్నది ఏదన్నా ఉపయోగపడుద్దేమో మన విద్యారంగానికి కానీ, మన పారిశ్రామిక రంగానికి కానీ, మన ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయడంలో కానీ, మన యువతకు కానీ ఏదో ఒక రకంగా ఉపయోగపడాలనే తపంతో నా ప్రయాణం సాగుతుంది. కానీ వ్యక్తిగతమైన లాభం కోసమనో, ఏదో పెద్ద పదవి వస్తే నాకేదో వస్తుందనో అలా కాదు. సో ఇది నా నా పర్సనల్ జీవితం, నా పొలిటికల్ లైఫ్ అన్నాను. ఇకపోతే పర్సనల్ అన్నాను కాబట్టి మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మా మిస్సెస్ వచ్చేసి నారాయణ దొర గారి అమ్మాయి, అంటే రేపల్లె తాలూకా రేపల్లెలో ఆయన పాపులర్ లాయర్ ప్లస్ పొలిటీషియన్.
ఆయన చాలా పదవులు చేశాడు అక్కడ. షీఈస్ మోర్ పొలిటికల్ దాన్ ఐ యామ్. సో ఇన్నాళ్ళు నేను ఈ ప్రయాణం సాగటానికి కూడా డెఫినెట్గా మా మిస్సెస్కి ఉన్న ఇంట్రెస్ట్ పాలిటిక్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సైంటిఫిక్ అచీవ్మెంట్స్ అన్న ఆమె ఇంట్రెస్ట్. అలాగే పిల్లలిద్దరు కూడా బాగా చదువుకుంటున్నారు. దే ఆర్ సో ఇండిపెండెంట్, దే ఆర్ వెరీ ఇండిపెండెంట్. వాళ్ళిద్దరు కూడా బాగానే ఉన్నారు కాబట్టి నౌ ఐ థింక్ ఐ హ్యావ్ సమ్ ఫ్రీ స్పేస్. ఇంకొద్దిగా నాకు స్పేస్ ఉంది కాబట్టి జనసేన పార్టీలో నేను ఆర్గనైజేషన్ని స్ట్రెంథెన్ చేయడంలోనూ, జనసేన పార్టీని బలోపేతం చేయడంలోనూ, జనసేన పార్టీ ఆశయాల్లో భాగస్వామిగా ఆ పార్టీలో కొనసాగాలనేది మాత్రం డెఫినెట్గా నాకు అనిపిస్తుంది. దట్స్ వై ఐ మీన్ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నానికి తగినంత బలం చేకూర్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి అన్నది నా ఉద్దేశం. సార్, ఇప్పటి వరకు మీరు కుటుంబం గురించి చెప్పింది చాలా చక్కగా వివరించారు. మీరు చదువుకున్న టైంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యా విధానాలకి ఇప్పుడున్న విద్యా విధానాలకి ఇంజనీరింగ్ వాళ్ళకి మధ్య తేడా ఏంటి సార్? నేను 82 నుంచి 86 వరకు ఇంజనీరింగ్ చదువుకున్నానమ్మా. ఇంతకుముందు చెప్పినట్టుగానే రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాను. పెద్ద స్టేట్స్లో ఒక్కొక్క స్టేట్లో ఒక కాలేజ్ ఉంటుంది, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్. మనకు వరంగల్లో ఉంది అప్పట్లో. ఇప్పుడు మనకి తాడేపల్లిగూడెంలో కూడా ఉంది. అప్పట్లో ఆర్ఈసీ అనేవాళ్ళు, ఇప్పుడు ఎన్ఐటి అంటున్నారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటున్నారు. అలాగే కర్ణాటక రాష్ట్రంలో సూరత్కల్ అనే ప్లేస్లో కర్ణాటక రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఒకటి ఉండేది. అక్కడ మేము చదువుకున్నాం. అక్కడ అప్పట్లో ఏమైందంటే 7 లేదా 8 ఇంజనీరింగ్ కాలేజీలే ఉండేది మన ఆంధ్రప్రదేశ్ మొత్తం 23 జిల్లాలు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలుపుకుని. వీటి కోసం తర్వాత విజ్ఞాన్ కోచింగ్ సెంటర్ అని అవన్నీ కూడా అప్పుడు స్టార్ట్ చేశారు. లావు రత్తయ్య గారి దగ్గర నేను కెమిస్ట్రీ చదువుకున్నాను 82. ఏంటంటే అప్పుడున్న ఇండస్ట్రియల్ బేస్కి సరిపోను ఇంజనీర్స్ లేరనే భావంతో తర్వాత కాలంలో అనేక ప్రయత్నాల్లో భాగంగా ఇంజనీరింగ్ కాలేజెస్కి వీళ్ళు శాంక్షన్ చేయటం, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంజనీరింగ్ కళాశాలల సంఖ్య పెరగటం, ఇది జరిగినప్పుడు ఏమైందంటే ఎక్కువ మంది విద్యార్థులకి ఇంజనీరింగ్ చదువుకునే అవకాశం వచ్చింది. అంటే యాక్సెస్ టు ఇంజనీరింగ్ పెరిగింది. ఇవాళ దాదాపుగా ప్రతి మండలంలో కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అందుబాటులో ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇట్స్ ఎ పాజిటివ్ సైడ్. అలాగే ఇయర్ 2000 ప్రాబ్లం అని చెప్పేసి 2000 సంవత్సరం, అంటే 1999, 2000 సంవత్సరాల్లో చాలా పెద్ద ఎత్తున ఒక మూమెంట్ వచ్చింది, ఒక అవసరం వచ్చింది ఐటీ రంగంలో. అప్పుడు మన వాళ్ళు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో కూడా ఆ పని మీద పనిచేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా మన వాళ్ళకి ఐటీలో ఒక ముందడుగు పడింది, మంచి అవకాశాలు వచ్చినాయి. కాబట్టి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఇంజనీరింగ్ని ఒక మంచి కెరీర్ పాత్గా ఎన్నుకున్నారు, మంచి ఫీల్డ్గా. ఇయర్ 2000 ప్రాబ్లం, Y2K ప్రాబ్లం అన్నాం కదా. ఆ Y2K ప్రాబ్లం ఏమైందంటే 1940s నుంచి కంప్యూటర్స్ వాడుతున్నారు ఇండస్ట్రీస్లో, ఆఫీసెస్లో, గవర్నమెంట్లో. అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి టెక్నాలజీ లిమిటేషన్ దృష్ట్యా ఎక్కడన్నా మీరు సంవత్సరం రాయాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ రాయాలి, లేదంటే డేట్ ఆఫ్ జాయినింగ్ జాబ్ రాయాలి, రిటైర్మెంట్ డేట్ రాయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇలా రాయాలి కదా. చాలా చోట్ల మనం డేట్స్ రాస్తాం కదా. అప్పుడున్న లిమిటేషన్స్ని దృష్టిలో పెట్టుకుని డేటు 2 సంఖ్యల్లో రాసేవాళ్ళు, 2 నంబర్స్లో. అంటే ఇప్పుడు 2025 అనుకోండి, దీన్ని 25 అని రాసేవాళ్ళు. అలాగే నేను 86 అంటున్నా, 86 అనగానే 1986 అనేది నా ఉద్దేశం. ఇలా కంప్యూటర్స్ అన్నింటిలో కూడా ఇయర్ని 2 డిజిట్స్లోనే రాసేవాళ్ళు. ఇప్పుడు 2000 ఇయర్ వచ్చిందనుకోండి, ఇప్పుడు మీరు 1 అని రాశారనుకోండి, లేదా 2 అని రాశారనుకోండి, మీరు 1901 గురించి మాట్లాడుతున్నారా, 2001 గురించి మాట్లాడుతున్నారా, కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి సపోజ్ నేను ఉద్యోగంలోనేమో 1987లో చేరాను అంటున్నాను నా వరకు నేను. కానీ నేను పుట్టిందేమో 1964లో అంటున్నాను. సో 64లో పుట్టింటాడు, 87లో ఉద్యోగంలో చేరుంటాడు, బాగానే ఉంది. ఒక ఆయన 1902లో పుట్టింటాడు. ఆయన లక్కీగా చాలామంది ఉండొచ్చు కదా. ఆయన ఏం చేశాడు, 2001లో కూడా బతికే ఉన్నాడు. 1910లో పుట్టాడు, 2000 తర్వాత బతికున్నాడు.
లేదా ఇలా అనేక సందర్భాల్లో ఏమవుతుందంటే మీరు 1, 2, 2, 3, 10, 11 అని వేసుకుంటూ వెళ్తే ఒక పాయింట్లో ఒకే మనిషికి పుట్టిన తేదీ ఇప్పుడున్న మీరు మాట్లాడుతున్న తేదీ క్లాష్ అవుతాయి. లేదా వెనకది ముందు వెనక అయ్యి ఎలా చేయాలో క్యాల్కులేషన్స్ కంప్యూటర్స్కి తెలియదు. అందుకని ఏం చేశారంటే అప్పటి వరకు కోబాల్ లాంగ్వేజ్లో రాసిన కోడ్ అంతా రివ్యూ చేసి రీరైట్ చేసి కొత్త టెక్నాలజీస్లోకి తీసుకురావడానికి ప్రపంచవ్యాప్తంగా మరి ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్లో అమెరికా లాంటి దేశాల్లో లక్షల సంఖ్యలో ఇంజనీర్స్ అవసరమయ్యారు. అంతమందిని ఏ దేశం కూడా అప్పటికప్పుడు ప్రొడ్యూస్ చేయలేదు. భారతదేశానికి ఆ యువశక్తి ఉంది, అంతమంది యువకులు ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న దూరదృష్టితోటి ఇది మనకు అవకాశంగా ఉంది, మన స్టూడెంట్స్కి అవకాశంగా ఉందని చెప్పేసి ఆయన పర్సనల్ కేర్ తీసుకుని ఐటీ రంగంలో ఆయన ఇంట్రెస్ట్ చూపించి ఎక్కువ మందికి కోబాల్లో ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా, ఎక్కువ మందికి ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా, ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టడం ద్వారా ఈ ఇంజనీర్స్ అందరూ కూడా Y2K నాటికి చక్కగా అందుబాటులోకి వచ్చారు. ఆ తర్వాత కూడా ఆ మూమెంట్ మీరు ఒకసారి ఐటీ రంగంలో ప్రవేశించిన తర్వాత ఏమవుద్దంటే దీన్ని మెరుగు చేయడానికి మళ్ళీ ఏం చేయాలో చేస్తారు. కొత్త ఐడియాస్ వస్తుంటాయి, కొత్త టెక్నాలజీస్ వస్తుంటాయి, కొత్త క్లయింట్స్ వస్తుంటారు మీకు. కాబట్టి ప్రతి కంపెనీ కూడా అప్పట్లో 5,000, 10,000 మంది ఉన్న ఎంప్లాయీస్ ఉన్నటువంటి కంపెనీలు ఆ తర్వాత 15,000, 20,000 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు మనం IBM మాట్లాడామనుకోండి, మైక్రోసాఫ్ట్ అని మాట్లాడామనుకోండి, గూగుల్ అని మాట్లాడామనుకోండి, 2000 అప్పుడు ఇయర్ 2000 అప్పుడు అవన్నీ చిన్న కంపెనీస్. ఇవాళ చూస్తే వరల్డ్ వైడ్గా ఉన్నాయి, గ్లోబల్ కంపెనీస్ అయిపోయింది, లక్షల మంది పనిచేస్తున్నారు. ఆ లక్షల మందిలో కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మన వాళ్ళే, ఇండియన్స్లో మెజారిటీ మన ఆంధ్ర వాళ్ళే. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో కోయిన్సైడ్ అవుతూ ఆయన ప్రోత్సాహంతో జరిగింది. కాబట్టి ఆయనంటే కూడా ప్రత్యేకమైన అభిమానం నాకు ఉండటానికి కూడా అదొక రీజన్. ఇక్కడ ఇదంతా పాజిటివ్ సైడ్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. అయితే ఒక నెగిటివ్ సైడ్ కూడా చెప్తాను. మేము చదువుకుంటున్న రోజుల్లో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉండేవి కాబట్టి, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉండేవి కాబట్టి, హైలీ క్వాలిఫైడ్ పీపుల్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, హైలీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, ఇంటర్నేషనల్గా పేరున్నటువంటి ఇంజనీర్స్ టీచింగ్ ప్రొఫెషన్లో టీచర్స్గా ఉండేవాళ్ళు. మా ప్రొఫెసర్స్ అందరూ కూడా దే ఆర్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ ప్రొఫెసర్స్. వాళ్ళు 6 నెలలు మా దగ్గర ఉంటే 6 నెలలు IITలో ఉండేవాళ్ళు, 6 నెలలు మా దగ్గర ఉంటే చాలామంది విదేశాల్లో ఇన్స్టిట్యూషన్స్లో పోస్ట్ డాక్స్ గాను ప్రొఫెసర్స్ గాను పనిచేసేవాళ్ళు. మళ్ళీ ఆ నాలెడ్జ్ని మళ్ళీ మా కాలేజీకి తీసుకొచ్చేవాళ్ళు. అంటే ఏంటి, మనకి టీచింగ్ ప్రొఫెషన్లో ఒకప్పుడు వెల్ రెనౌన్డ్ ఇండివిజువల్స్ ప్రొఫెసర్స్గా ఉంటే ఇవాళ మనకి సంఖ్య పెరగటం వల్ల, నంబర్ ఆఫ్ కాలేజెస్ పెరగటం వల్ల అంత ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము, వాళ్ళు అందుబాటులో ఉండరు. కాబట్టి ఉన్న టీచింగ్ ప్రొఫెషనల్స్ని మనం ఎప్పటికప్పుడు రీటూల్ చేసుకోవటం ద్వారా, రీట్రైన్ చేసుకోవటం ద్వారా వాళ్ళని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంది, కానీ అది సరిగ్గా జరగట్లేదేమో అనేది కూడా కన్సర్న్ ఉంది. కాబట్టి ఇవాళ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మా టైంలో ఉన్నంత బెనిఫిట్ ఉందా అంటే ప్రాబబ్లీ నాట్. మాకంటే మెరుగైన అవకాశాలు ఉన్నాయా ఉద్యోగ అవకాశాలు అంటే ఎస్. నా ఫస్ట్ జాబ్లో నా జీతం 2,250 రూపాయలు. అది సెంట్రల్ గవర్నమెంట్ పే, మంచి పే. మా ఊళ్ళందరూ పండగ చేసుకున్న సందర్భం, అంత మంచిది. నాకంటే 25 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న మా నాన్న జీతం కంటే, చందు వీర్రాఘవయ్య గారి జీతం కంటే నాకు ఎక్కువ ఉంది. కాబట్టి ఇట్ వాజ్ ఎ సెలబ్రేషన్ పాయింట్. అది ఇవాళ స్టూడెంట్స్కి లక్షల రూపాయల్లో, కోట్ల రూపాయల్లో జీతాలు ఉన్నాయి, కానీ అందరికీ అవకాశం లేదు. ఎక్కువ మంది ఉద్యోగాల కోసం ఇబ్బంది పడుతున్న రోజులు, నిరుద్యోగం కూడా పెరుగుతుంది. దాన్ని మనం డెఫినెట్గా పరిగణలోకి తీసుకుని దీనికి కారణాలు వెతుక్కుంటూ మనం కాలేజెస్లో ఆ కాలేజీ కేపబిలిటీని పెంచుకుంటూ, టీచింగ్ ఫ్యాకల్టీ కేపబిలిటీ పెంచుకుంటూ మనం ట్రాన్స్ఫార్మ్ కావాల్సిందే. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఇంజనీరింగ్ కాలేజెస్కి వాళ్ళ నేను అనుకోవటం, వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో విద్యని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో దే స్కోర్డ్ వెరీ వెల్. వాళ్ళ కాంట్రిబ్యూషన్ వీ షుడ్ అప్రిషియేట్. సైమల్టేనియస్లీ
వాళ్ళ దగ్గర చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ ఉపాధి అవకాశాలు కానీ ఎంటర్ప్రెన్యూరియల్ అవకాశాలు కానీ రావాలంటే వాళ్ళని ఇంకొద్దిగా మెరుగైన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా, ఫ్యాకల్టీని ట్రైన్ చేయడం ద్వారా, ఫ్యాకల్టీని ప్రోత్సహించడం ద్వారా మీరు స్టూడెంట్స్కి మరింతగా హెల్ప్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ మన స్టేజ్ మన ఇండియానే కాదు, మన రాష్ట్రం కాదు, మన ఇండియా మన దేశం కాదు, వీఆర్ ప్లేయింగ్ ఆన్ ద గ్లోబల్ సీన్. గ్లోబల్ సీన్ అంటే అన్ని దేశాలతో మనం కంపీట్ అవ్వాలి, తప్పదు. With the onset of artificial intelligence, life is becoming more and more challenging for everybody, especially if you are in IT or software engineering. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ మార్పులను అర్థం చేసుకుని ఈ మార్పులకు తగినంతగా ప్రొఫెషనల్ కాలేజెస్ ఇవాల్వ్ కావాలనేది కూడా నా కోరిక. సార్, మీరు చదువుకునే టైంలో మీ లైఫ్ స్కూల్ టైంలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చిందనేసి అన్నారు. అది ఏ సందర్భంలో వచ్చింది? మంచి సందర్భాన్ని గుర్తు చేసామమ్మా. మా నాన్న టీచర్ అని చెప్పాను కదా, అలాగే శంకర రాధాకృష్ణమూర్తి గారు కూడా మా హై స్కూల్ అంటే అనంతవరం హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసేవారు. ఆ రోజుల్లో టీచర్స్ అందరూ కూడా నెలకొక్కసారి బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తెచ్చుకునేవాళ్ళు. హెడ్ మాస్టర్ల వరకు వెళ్ళి జీతం తీసుకొచ్చి మిగతా టీచర్లకు ఇచ్చేవాళ్ళు. ఇప్పటిలాగా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ లేవు, ఎందుకంటే అప్పుడు ఆ టెక్నాలజీ లేదు. సరే, అలా తీసుకుంటున్న సందర్భంలో మా ఫాదరు స్కూల్ హెడ్ మాస్టర్గా ఉన్నారు, ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్గా. రాధాకృష్ణమూర్తి గారు హై స్కూల్ హెడ్ మాస్టర్గా ఉన్నారు. వీళ్ళు నెలకొకసారి బ్యాంకులో కలుసుకుంటున్నారు కాబట్టి ఒక సందర్భంలో అడిగాడట, పిల్లలు ఏం చేస్తున్నారు అంటే, పెద్ద బాబు 10th క్లాస్కి వస్తాడండి, 9th అయిపోయిందని మా నాన్న చెప్పాడు. చెప్తే సరే ఒకసారి తీసుకురా చూద్దామని చెప్పేసి అప్పటి వరకు కుచ్చిలపాడు అనే గ్రామంలో చదువుకుంటున్న నేను మా నాన్న వెంబడి పెట్టుకుని మా నాన్న నన్ను అక్కడ తీసుకెళ్ళాడు, అనంతవరం తీసుకెళ్ళాడు. అక్కడ రాధాకృష్ణమూర్తి గారు హెడ్ మాస్టర్. నాకు ఇంకా చాలా వివిడిగా గుర్తుంది. ఆయన ఏమన్నా అంటే, అరే రెస్టారెంట్ స్పెల్లింగ్ చెప్పమన్నాడు. సరే, లక్కీగా నాకు ఎందుకు వచ్చో నాకు తెలీదు, నేను చెప్పాను, అది కరెక్ట్గానే చెప్పాను. సో హీ వాజ్ హ్యాపీ. ఏమన్నాడు, మాస్టరు వీరా మాస్టర్ గారు, వీడు ఇక్కడే ఉంటాడు, మీరు వెళ్ళిపోండి, నేను మిగతా టీసీ గీసీ నేను ఏర్పాటు చేసుకుంటాను అన్నాడు. మా నాన్న పంపించేశాడు. నేను అలా అనంతవరం స్కూల్లో ఉండిపోయాను. అనంతవరం స్కూల్లో 10th క్లాస్ పూర్తి చేశాను. ఎందుకు నేను ఇది టర్నింగ్ పాయింట్ అన్నానంటే, చాలామంది మంచి టీచర్లు ఉన్నారు, కుచ్చిలపాడులో కూడా మంచి టీచర్లు ఉన్నారు, అనంతవరంలో మంచి టీచర్స్ ఉన్నారు. ఆ రోజుల్లో టీచింగ్ ప్రొఫెషన్ అనేది రెస్పెక్ట్తో కూడిన బాధ్యతతో కూడినటువంటి జాబ్ అవకాశం, అది వాళ్ళందరికీ బాగా చేసేవాళ్ళు. అయితే ఈయన టీచింగ్ స్టైల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన మాకు ఇంగ్లీష్ టీచ్ చేయాలి, ఇంగ్లీష్ టీచర్. ఆయన క్లాసులోకి రాగానే పుస్తకం ఏమి ఉండేది కాదు, ఆయన తెలుగులో స్టోరీ చెప్పేవాడు, ఒక కథ చెప్తూ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ అదే కథ చెప్పేవాడు. ఈ రెండోసారి చెప్పేటప్పుడు ఏం చేసేవాడంటే, అరే చందు, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు, తర్వాత ఏమైందిరా, తర్వాత ఏమైందమ్మా అని క్లాస్ అందరిని అడిగేవాడు. అక్కడక్కడ శాంపుల్గా మనకు తెలిసిన కథే కదా, మనం విన్నాం కదా, కాబట్టి తెలుగులో నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పేవాళ్ళు. ఇలా రెండోసారి, మళ్ళీ మూడోసారి, మళ్ళీ నాలుగోసారి, ఈ 50 నిమిషాల క్లాసులో ఆయన అదే కథని, ఎంత కథలు ఉంటాయమ్మా 10th క్లాస్ పుస్తకంలో ఉన్న కథని 5 నిమిషాల్లో చెప్పేయచ్చు మామూలుగా అయితే, అలా చెప్పేవాడు. కానీ ఏమి ట్రాన్సిషన్ జరిగేదంటే, ఫస్ట్ 100% తెలుగులో చెప్పిన కథ ప్రతిసారి మారుతున్నప్పుడల్లా ఇంగ్లీషు పదాల సంఖ్య పెరుగుతూ ఉండేది. మీకు తెలియకుండానే ఒక అరగంట తర్వాత మీరు చెప్తున్న స్టోరీని ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో చెప్తున్నారు. ఇంగ్లీష్లో చెప్తూ కథ మీకు అందరికీ అర్థమైంది కదా, కాబట్టి ఇంగ్లీష్లో చెప్తున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్లో నెక్స్ట్ ఏం జరిగిందిరా అంటే ఇంగ్లీష్లోనే అటెంప్ట్ చేస్తున్నారు, నెక్స్ట్ ఏంటంటే ఇంగ్లీష్లోనే అటెంప్ట్ చేస్తున్నారు. తెలుగు మర్చిపోయారు మీరు, ఇప్పుడు తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి వచ్చేసారు. 50 నిమిషాల తర్వాత ఒక 42 మంది స్టూడెంట్స్ ఉన్నాం అనుకుంటే, యావరేజ్ ఒక 40 మంది క్లాస్లో ఉన్నారనుకుంటే, మెజారిటీ స్టూడెంట్స్కి ఇంగ్లీషుకు సంబంధించిన వెకాబులరీ వచ్చు, ఇంగ్లీష్లో దాన్ని చెప్పడానికి కావాల్సినంత ప్రిపరేషన్ అయిపోయింది. చెప్పగలిగినా చెప్పలేకపోయినా మెజారిటీ స్టూడెంట్స్కి ఇంగ్లీష్ అంటే భయం పోయింది. కాబట్టి అంత అయిపోయిన తర్వాత 50 నిమిషాలు వెళ్ళికొట్టినప్పుడు, ఇది మీకు 6వ పాఠం రా, దీని సంగతులు, దీంట్లో గ్రామరు రేపు చూద్దాం అనేవాడు. మళ్ళీ ఆ రేపు వచ్చినప్పుడు చక్కగా ఆ సెంటెన్స్ అలా ఎందుకు చెప్పారు, ఈ సెంటెన్స్ ఇలా ఎందుకు రాశారు, అటు వెకాబులరీ చెప్పేవాడు, టెన్సెస్ చెప్పేవాడు, ఇంకో ఆస్పెక్ట్ ఆఫ్ గ్రామర్ని చెప్పేసేవాడు ఆయన.
ఇప్పుడు మనకేంటి ధైర్యం, మనకు ఆల్రెడీ కథ తెలుసు, కథలో ఉన్న పదాలు తెలుసు, కథలో ఉన్న సెంటెన్సెస్ మనకి గ్రామర్ అని తెలియదు కానీ కుడి ఎడంగా దాన్ని ఏ ఫ్లోలో అనాలో తెలుసు. ఇప్పుడు అది గ్రామర్ అని చెప్తున్నాడు ఆయన. ఇదిగో ఇక్కడ ఇది ఈజ్ అనే అనాలి, ఇక్కడ ఆర్ అనే అనాలి, ఇక్కడ ఇలానే అనాలి, ఎందుకంటే ఇది పలానా టెన్స్ అని చెప్తున్నాడు కదా. సో అందరికీ ఆ విజువలైజేషన్ కానీ దాన్ని అర్థం చేసుకోవటం కానీ దాన్ని రిపీట్ చేయటం కానీ చాలా ఈజీ అయిపోయింది. కంప్లీట్గా తెలుగులో మొదలేసిన ఆయన 50 నిమిషాల్లో మీకు కంప్లీట్గా ఇంగ్లీష్లో ఒక స్టోరీ చెప్పటం అనే టెక్నిక్ ఉంది చూసారా. ఐ థింక్ దట్స్ వెరీ వెరీ వాల్యుబుల్ టెక్నిక్. ఇవాళ మన వీడియో చూస్తున్న టీచర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఆ మోడల్ని ట్రై చేస్తే వాళ్ళ క్లాస్ రూమ్స్లో, ఇట్స్ నాట్ ఓన్లీ గుడ్ ఫర్ లాంగ్వేజెస్, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సాంస్క్రిట్, వాట్ ఎవర్ మే బి ద లాంగ్వేజ్ వరకే కాదు పరిమితం, వీళ్ళు సబ్జెక్ట్స్ను కూడా ఆ మోడల్లోకి తీసుకురావచ్చు. మీరు ఓవరాల్ సబ్జెక్ట్ని చెప్తూ లోపలికి వెళ్తూ ఇంకా వివరిస్తూ ఇంకా వివరిస్తూ ఇంకా వివరిస్తూ మీరు చెప్పదలుచుకున్న 1 అవర్ని మోర్ కాంక్రీట్గా విత్ మోర్ డీటెయిల్స్ మీరు లెసన్ని ఫిల్ చేయొచ్చు. అలా అది మంచి టెక్నిక్ అని నేను అనుకుంటున్నాను. సో నాకు ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో ఆ కంఫర్ట్ లెవెల్ పెరిగింది, కథ చెప్పే విధానం కూడా అర్థమైంది. మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం. నేను ఇంటర్మీడియట్ చేశాను, మ్యాథ్స్ బాగా చేశాను, ఫిజిక్స్ బాగా చేశాను, కెమిస్ట్రీ బాగా చేశాను. థ్యాంక్స్ టు మై టీచర్స్, థ్యాంక్స్ టు మై ఆపర్చునిటీ, అవన్నీ బాగా చేసాం. చేసిన తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళినప్పుడు ఇంజనీరింగ్లో కూడా ఇదే ఉపయోగపడింది, టు మేక్ ఫ్రెండ్స్ విత్ అదర్ పీపుల్. ఇక్కడ కర్ణాటక నుంచి ఉంటారు, తమిళనాడు నుంచి ఉంటారు, రాజస్థాన్ నుంచి ఉంటారు, మిజోరాం నుంచి ఉంటారు, అన్ని పక్కల నుంచి ఉంటారు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు, ఆఫ్రికన్ కాంటినెంట్ నుంచి ఉండేవాళ్ళు, అరబిక్ కంట్రీస్ నుంచి ఉండేవాళ్ళు, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి. వాళ్ళందరితో ఇప్పుడు మనం మాట్లాడుకోవటానికి ఏం భయం లేదు. ఎన్ఐటీస్, ఆర్ఐసీస్లో ఉన్న గొప్పతనం కూడా అదే. ఇది జరగాలనే వాళ్ళు అలా పెట్టేవాళ్ళు. ఎందుకని అన్ని భాషల నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఒక చోటకు స్టూడెంట్స్ రావటం వల్ల వాళ్ళు అట్లీస్ట్ దే కెన్ టాక్ టు ఈచ్ అదర్, దే విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ ద కంట్రీ, అరౌండ్ ద వరల్డ్. ఇది వాళ్ళకి లైఫ్లో ఉపయోగపడుద్ది అనేది పాయింట్ ఇక్కడ. ఇట్స్ నాట్ జస్ట్ ఇంజనీరింగ్ అనేది ఒక సబ్జెక్ట్ ఏరియా, అది మనం ఎటు నేర్చుకుంటాం. బట్ మిగతా స్కిల్స్, మిగతా ఇదంతా కూడా వరల్డ్లీ నాలెడ్జ్ అంటారే, ప్రపంచానికి సంబంధించిన నాలెడ్జ్, అది మనకి క్యాంపస్లో వచ్చేసింది. అది కూడా అయిపోయింది, హ్యాపీగా అయిపోయింది. ఇప్పుడు ఇస్రో ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇక్కడ నేను ఇదంతా ఎందుకు డాట్స్ కనెక్ట్ అవుతాయో చెప్తాను. చాలామంది స్టూడెంట్స్ ఇది గమనించాలి. నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు పెద్ద ప్యానెల్ ఉంది. ఐఎస్ఆర్ఓలో ఇంటర్వ్యూ అంటే ఏంటి, వాళ్ళు 10 మందినో 15 మందినో తీసుకుంటారు. ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ అప్లికెంట్స్ ఉంటారు. ఐఐటీస్లో చదివిన వాళ్ళు ఉంటారు, ఐఐటీలో గోల్డ్ మెడలిస్ట్ ఉంటారు. మేము ఎన్ఐటీల నుంచి వెళ్ళాం, మేము ఉన్నాం. ఇక్కడ ఒక 200 మంది 300 మందిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీరు ఒక 10-15 మందిలో తీసుకుంటారు. అంటే ఎంత కష్టమో ఆలోచించండి. ఇట్స్ ఒక రకంగా లాటరీ అన్నట్టుగా ఉండేది ఆ రోజుల్లో. సరే, నేను లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ ఏదో తలా క్వశ్చన్ అడుగుతున్నారు. కొంతమంది అడుగుతున్నారు, కొంతమంది అడగట్లేదు. కొంతమంది మా ప్యానల్ సభ్యులు చాలా డల్గా, నాకేమి ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా, ఈయన పనికిరాడు అన్నట్టుగా మొహాలు పెట్టుకుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. డాక్టర్ నాగరాజన్ గారని 6.5 అడుగు ఎత్తుంటాడమ్మా, సన్నగా ఎత్తుకుంటాడు. ఈ టేబుల్ దగ్గర నాకు ఎదురుగా ఆయన కూర్చుని ఉన్నాడు. నేనేమన్నా జస్ట్ డిగ్రీ అయిపోయినా చిన్న కుర్రాడిని, 22 ఏళ్ళు 21 ఏళ్ళు. వీళ్ళందరూ కూడా ఉద్దండులు, స్పేస్ సైన్సెస్లో, స్పేస్ టెక్నాలజీస్లో పెద్ద పెద్ద డెకరేటెడ్ సైంటిస్టులు, పేటెంట్స్ ఉన్నాయి వాళ్ళకి. అక్కడికి వెళ్ళేసరికి మనకి గుండె నీరు గారిపోద్ది. ఇప్పుడు వాళ్ళందరూ ఏం అడుగుతారో భయం, అడిగిన దానికి తెలిసి తెలియని సమాధానాలు చెప్పుకుంటూ వస్తున్నాం. డాక్టర్ నాగరాజన్ గారు ఏమన్నాడంటే, ఆయన నా కాగితాలు చూస్తూ, నీకు ఎస్ఏ రైటింగ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని ఒక సర్టిఫికేట్ ఉంది, దాంట్లో జాగ్రత్తగా గమనించండి. ఎస్ఏ రైటింగ్. మీ ఫాదరు స్కూల్ టీచర్ అని కూడా ఉంది. దీనికి దానికి, మీ ఫాదర్ టీచర్ అవ్వడానికి నీకు తాలూకా లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ రావడానికి ఏమన్నా లింక్ ఉందా అని అడిగాడు. జనరల్గా విన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే మా ఫాదర్ రికమెండేషన్ తోటి నాకు ఈ ప్రైజ్ వచ్చిందని నువ్వు అనుకుంటున్నావా అని రెస్పాండ్ అవ్వాలని ఉంటుంది. కానీ ఆయన క్వశ్చన్లో ఒక మంచి అవకాశం కూడా ఉంది నాకు. ఆయన ఏమడిగాడు,
మీ ఫాదర్ టీచర్ అవ్వడానికి, నీకు ఎస్ఏ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ రావడానికి కొర్రిలేషన్ ఏమన్నా ఉందా అని అడిగాడు. ఈ కొర్రిలేషన్ అనే పదము స్టాటిస్టిక్స్కి సంబంధించిన పదం. డిపెండెన్సీ ఏమైనా ఉందా? మంచి పదమే, తప్పు పదం ఏం కాదు అది. వెంటనే నాకేమైంది, ఒక 1000 బల్బుల లైట్ వెలిగినట్టు కనిపించింది. మంచి క్వశ్చన్కి ఇది. ఇప్పుడు నేను ఎంతసేపు అయినా మాట్లాడగలను, నాకు దాని గురించి తెలుసు, నాకు మ్యాథమెటిక్స్ తెలుసు, నాకు స్టాటిస్టిక్స్ తెలుసు, స్టాటిస్టిక్స్లో కొరిలేషన్ అనే కాన్సెప్ట్ నాకు తెలుసు. కాబట్టి నేనేమనుకున్నాను, ఇంకా మనకు ధైర్యం వచ్చేసింది. ఇప్పుడు దాకా జరిగిన ఇంటర్వ్యూ ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు, ఈ ఆపర్చునిటీ. నేనేమన్నాను, ఎస్ సార్, ఐ థింక్ దెర్ ఈజ్ ఎ పాజిటివ్ కొరిలేషన్, దీనికి దానికి పాజిటివ్ సంబంధం ఉందని నేను అనుకుంటున్నాను, ఎలాగో చెప్తాను. ఎలా అన్నాడు. న్యాచురల్గా అడుగుతారు కదా. ఎలా అంటే, మా ఊర్లో చదువుకున్న 4-5 మా ఫాదర్ ఒకడు. కాబట్టి మా ఫాదర్ భాష, ఆయన్ని బట్టి మాకు వచ్చిన భాష ఎంతో కొంత మెరుగ్గా ఉంటుంది కదా మా ఊరితో పోలిస్తే, మా ఊర్లో మిగతా వాళ్ళతో పోలిస్తే. అలాగే నాకు హెడ్ మాస్టర్ గారు పలానా ఆయన చెప్తున్నప్పుడు ఆయన వల్ల కూడా నాకు లాంగ్వేజ్ని ఎలా వాడుకోవాలో క్లారిటీ పెరిగింది. ఇవన్నీ కూడా నాకు 10th క్లాస్లో అక్కడికి వెళ్ళినప్పుడు, ఎస్ఏ రైటింగ్కి వెళ్ళినప్పుడు నాకు వెకాబులరీ బాగుంది, సూటబుల్ గ్రామర్ ఉంది. కాబట్టి డెఫినెట్గా నాకు అడ్వాంటేజ్ ఉండి ఉంటుంది. కాబట్టి వాళ్ళు నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చుంటారు. మా ఫాదరే టీచర్ కాకపోతే మేము కూడా మా కజిన్స్ లాగా అందరిలాగా లిమిటెడ్ తెలుగు మాట్లాడుకుంటూ, లిమిటెడ్ భాష మాట్లాడుకుంటూ ఉన్నామనుకోండి, బహుశా నాకు అనంతపురం వెళ్ళే అవకాశం కూడా వచ్చేది కాదేమో, రాధాకృష్ణ గారి దగ్గర ట్రైన్ అయ్యే అవకాశం వచ్చేది కాదేమో. కాబట్టి ఆ లాంగ్వేజ్ మీద నాకు ఆ మోజు ఉండేది కాదేమో. అంటే ఏంటి, ఏం జరిగింది, మా ఫాదర్ టీచర్ అవడం అనేది జెనసిస్ ఫర్ దిస్ ఇంప్రూవ్మెంట్ కదా. ఆయనకి తెలుసుకోవటం, ఆయనకి తెలియటం, ఆయనకి భాష రావటం అనేది సీడ్ లాంటిది. దాని అడ్వాంటేజ్ నాకు వచ్చింది కదా. కాబట్టి దెర్ ఈజ్ ఏ పాజిటివ్ కొరిలేషన్ అని చెప్పాను. అండ్ హీ వాజ్ ప్లీజ్డ్. నాకు జాబ్ వచ్చింది. అప్పుడు 13 మందిని తీసుకుంటే ఆల్ ఇండియాలో 13లో ఒకటి నేను. ఐ థింక్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఈ అచీవ్మెంట్ నాట్ బికాస్ ఆఫ్ టెక్నికల్ ఆన్సర్స్ అని నేను అనుకోవట్లేదు. ఇప్పటికి కూడా నాకు వివిడిగా ఆ సందర్భం గుర్తుంది. ఇంకా రెండో కిక్కర్ చెప్తాను మీకు. నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక డివిజన్లో పనిచేశారు. కానీ నేను ఈ కొరిలేషన్ అనే సందర్భం, ఈ స్టాటిస్టిక్స్ అనే సందర్భం, ఈ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ నాకు ఉంది కాబట్టి నన్ను ఎక్కడ పెట్టారో తెలుసా? ఎష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో రిలయబిలిటీ కింద పెట్టారు. రిలయబిలిటీ అంటే ఏంటంటే, మనం తయారు చేస్తున్న రాకెట్, మనం తయారు చేస్తున్న సెటిలైటు, మనం తయారు చేస్తున్నటువంటి ఏదైనా సరే, ఇవన్నీ ఒక చోటకు వచ్చి అసెంబ్లీ లాంచ్ చేస్తే కదా సెటిలైట్ సక్సెస్ఫుల్గా పైకి వెళ్ళుద్ది. ఈ మొత్తం సిస్టమ్ పనిచేస్తుంది అనే అష్యూరెన్స్ మీ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. ఆ డిపార్ట్మెంట్లో నాకు ఛాన్స్ ఉంది. కాబట్టి అందరితో పాటు నాకు జీతం వచ్చినా, అందరితో పాటు నేను సైంటిస్ట్గా పనిచేసిన, మీరు ఒకదానికి పరిమితం, నేను సిస్టమ్ మొత్తానికి నాకు అవకాశం ఉంది. కాబట్టి ప్రతి వారం కూడా ఇండియాలో ఉన్నటువంటి రూర్కెలా స్టీల్ ప్లాంటు, బిలాయ్ స్టీల్ ప్లాంటు, విశాఖపట్నం, హైదరాబాదు, BHEL, వాల్చంద్నగర్ ఒకటి కాదు, ఈ దేశం మొత్తం చూసే అవకాశం నాకుంది. ఎందుకంటే దాదాపుగా 800 కంపెనీలు ఇస్రోకి పార్ట్స్ కానీ, సబ్ సిస్టమ్స్ కానీ, సిస్టమ్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో హెల్ప్ చేస్తాయి. మేము అక్కడికి వెళ్ళి చూసి ఇది బాగుంది, ఇది బాగుండలేదు, ఇది యాజ్ పర్ అవర్ స్పెసిఫికేషన్ అని చెప్పే అవకాశం మాకుంది. అది ఇవాళకి కూడా, ఇవాళ ISROలో లాంచ్ జరుగుతున్నప్పుడు ISRO సైంటిస్టు కూడా లాంచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ISRO సైంటిస్టులు, కరెంట్ సైంటిస్టులు, సీనియర్ సైంటిస్టు, దే ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ దెన్ ఐ యామ్. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇంగ్లీష్ వాడతారు, తడబడతారు. అది మన జనరల్ ఫ్లోకి పనికి రావట్లేదు. ఎందుకు అది చెప్తున్నానంటే, మీకేం తెలుసు అనేది నాకు అవసరం లేదు. నేను కామన్ మ్యాన్ని. నేను ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, ఇండియా ఏదో నేను కామన్ మ్యాన్. మీకు ఏం తెలుసు అనే దానికంటే కూడా మీరు నాకు చెప్తుంది నాకు అర్థమవుతుందో లేదో నాకు ఇంపార్టెంట్ కదా. తెలుగు ప్రజలకు నేను మాట్లాడాలి అంటే తెలుగులో నేను చెప్పగలిగితే, తెలుగు వాళ్ళకి అర్థమైతే కదా వాళ్ళకు ఉపయోగం.
ఎక్కడి నుంచి వస్తుంది ఇది? లాంగ్వేజ్లోనే వస్తుంది. నాకెంత మ్యాథమెటిక్స్ తెలుసు, నాకెంత టెక్నాలజీ తెలుసు అన్నదానికంటే కూడా అది బయటికి రావాలన్నా లాంగ్వేజే కావాలి నాకు. నాకేం తెలుసు అని నేను అనుకుంటున్నానో అది నేను మీకు చెప్పగలగాలంటే నా దగ్గర సూటబుల్ లాంగ్వేజ్ ఉండాలి. ఐ థింక్ ఆ బెనిఫిట్ ఇవాళ కూడా నాకు వస్తుందని నేను అనుకుంటున్నాను. అందుకని 10th క్లాస్లో నాకు టర్నింగ్ పాయింట్గా నాకు గుర్తుంది. అది నాకు మ్యాథమెటిక్స్లో చాలా ఎక్కువ మార్కులు వచ్చాయి, ఫిజిక్స్లో చాలా ఎక్కువ మార్కులు వచ్చాయి, కెమిస్ట్రీలో చాలా ఎక్కువ మార్కులు వచ్చాయి. ఆ మార్కులన్నీ కూడా టెక్నికల్, కానీ అవి నన్ను ప్రొజెక్ట్ చేయలేవు, నాకు హెల్ప్ చేయలేవు. మా శంకర రాధాకృష్ణమూర్తి గారి వే ఆఫ్ డీలింగ్ విత్ లాంగ్వేజ్ నాకు హౌ టు లెర్న్ ఏ లాంగ్వేజ్, హౌ టు లెర్న్ అనేది నేర్పించింది. మనం ఎలా నేర్చుకోవాలో నేర్పింది. ఐ థింక్ దట్స్ వాట్ ఇవాళ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా, పేరెంట్స్ కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది. దెర్ ఇస్ ఎ సటిల్ డిఫరెన్స్ బిట్వీన్ లెర్నింగ్ ఫిజికల్ సైన్సెస్ అండ్ లెర్నింగ్ హౌ టు లెర్న్. మీరు ఎలా చదువుకుంటే చదువుకోగలరో తెలియని విషయాల్ని మనం అది మాస్టర్ చేయాలి. అప్పుడు చదువుకోవడం అనేది భారంగా ఉండదు, చదువుకోవడం అనేది ఫన్గా ఉంటుంది. ఇప్పుడు నాకు 61 సంవత్సరం, నాకు ఇవాళ చదువుకోవటం నాకు పనిగా ఏమనిపించదు. చాలామంది మా ఫ్రెండ్స్ అంటున్నప్పుడు నో, ఇట్స్ ఎ జర్నీ, మై జర్నీ అలా జరుగుతుంది, నేను అనుకున్నది ఇంకా జరగలేదురా, ఇట్ ఈజ్ ఎట్ టు స్టార్ట్ అంటుంటాను నేను. మరి చాలామంది వాళ్ళు రిటైర్ అయిపోయి స్టేజ్కి వచ్చారు. వాళ్ళు చాలామందికి ఇది ఇబ్బందిగా ఉంటుంది. నువ్వు 60 సంవత్సరాలు ఇప్పుడు కొత్త పుస్తకాలు కొంటావు, అది చదువుతానంటావు, ఏ అంటావు, ఎందుకురా ఇవన్నీ అంటారు. ఎందుకు? నాకు అది భారంగా అనిపించట్లేదు, నాకు అది పనిగా అనిపించట్లేదు. దట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లివింగ్ లాగా అనిపిస్తుంది. ఇదంతా వెనక్కి వెళ్ళి చూసుకుంటే, 1 బికాస్ మై ఫాదర్ వాజ్ ఎ టీచర్, 2 రాధాకృష్ణ గారు మాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, 3 లక్కీగా మనకి ప్రవాహంలో కలిసి వచ్చినటువంటి అవకాశాలు. అవన్నీ ఒక 90%, 95% అనుకుంటే ఒక 5% ఎక్కడన్నా ఏదో లక్ ఉండి ఉంటుంది. ఇదన్నీ అందరికి లేవని కాదు. మనకంటే బాగా చదువుకున్న వాళ్ళు, మనకంటే బాగా మార్కులు వచ్చిన వాళ్ళు, మనకంటే బాగా మాట్లాడగలిగిన వాళ్ళు, దెర్ ఆర్ మెనీ పీపుల్ అవుట్ దేర్. వాళ్ళకి అన్నిసార్లు రాకపోవచ్చు, మనకు వచ్చి ఉండొచ్చు. సో కాబట్టి నా లైఫ్ స్టోరీ నాకేం అర్థమైందంటే, 1 ఐఎమ్ నాట్ మోర్ దాన్ ఎనీబడి. నేను గట్టిగా ఫిక్స్ అయిపోయాను, అది నేను ఎవరికంటే ఎక్కువ కాదు అని మీరు నన్ను ఎగతాళి చేయాలని ట్రై చేస్తే నాలో రెండో భాగం ఉంది, ఐ ఆమ్ నాట్ లెస్ దెన్ ఎనీబడి అని. అది అడ్డొచ్చేస్తుంది. సో నాకు కావాల్సినంత ఆత్మాభిమానం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఐఎమ్ హెజిటెంట్, ఏది నేనేమో ఎక్కువేమో అనే గర్వం ప్రదర్శించడానికి ఐ నో మై బౌండరీస్. నేను ఎక్కువ కాదు, నేను తక్కువ కాదు. ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం అంటే ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం, తేడా వచ్చిందంటే మీ దారి మీది, నా దారి నాది. ఇట్స్ ఎ సింపుల్ ఫిలాసఫీ అమ్మా. ఐ థింక్ ఇది మనం నేర్పాలి స్టూడెంట్స్కి. ఇది నేర్పడానికి టీచర్స్ రెడీ కావాలి. అంతేగాని మావాడేదో ఐఐటీలో ఉన్నాడు, మావాడేదో బీటెక్లో ఉన్నాడు, మావాడేదో అమెరికా వెళ్ళాడు, మావాడేదో అక్కడికి వెళ్ళాడు, దీస్ ఆర్ ఆల్ ట్రాన్సాక్షనల్, జరుగుతూ ఉంటాయి. బట్ ఐ థింక్ వీ ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. వీ ఆల్ షుడ్ బి కంపాషనేట్, ప్యాషనేట్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ అస్. మన ఒట్టి టెక్నాలజీ మనకేం చేయలేదు. శాస్త్రవేత్తగా మీరు అధిరోహించిన అభివృద్ధి కానీ మాకు కళ్ళకు కట్టినట్టు చెప్పారు సార్. మరి రాజకీయంలోకి రావాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే ఎవరినైనా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా, లేదు మనం రాజకీయాలు కూడా చూద్దాము అన్న థాట్లో వచ్చారా, ప్రజాసేవ చేయాలనే అంకిత భావంతో వచ్చారా సార్? ఇప్పుడు ముందుగా రాజకీయాల్లో చూడటానికి ఏమి ఉండదమ్మా, చేయటానికే ఉంటుంది. చూసేవాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు, రాజకీయ నాయకులు కాలేరు. సో డెఫినెట్గా మనం ఏదో చేయాలనే వచ్చాం. ఏమి చేయాలని వచ్చాం అనేది క్వశ్చన్ మార్క్. నేను యాజ్ ఎ టెక్నాలజిస్ట్, ప్రైమర్లీ నేను టెక్నాలజిస్ట్ని. నేను ఒక ఇంజనీరింగ్ చదువుకున్నాను. నేను స్పేస్ సైంటిస్ట్గా పనిచేశాను. నేను అమెరికా వెళ్ళిన తర్వాత కూడా ఇంజనీరింగే చదువుకున్నాను, ఎంఎస్ చదువుకున్నాను. మళ్ళీ తర్వాత పిహెచ్డి కూడా నాది ఇంజనీరింగ్లోనే ఉంది. ఇంజనీరింగ్లోనే ఆ స్టడీ చేస్తున్న చివరి 6 monthsలో, ఇంకో 6 months ఉంటే నాకు పిహెచ్డి అయిపోద్ది. ఆ టైంలో నాసా నుంచి ఒక పెద్ద ఆయన మా క్యాంపస్కి రావటం, నేను యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ ఎట్ కాలేజ్ పార్క్ అని ఆ క్యాంపస్లో పిహెచ్డి చేస్తున్నాను. ఆ రోజుల్లో నాసా మా దగ్గరలోనే, మా క్యాంపస్ దగ్గరలోనే నాసా వాళ్ళ ఒక సెంటర్ ఉంది, గాడార్డ్
స్పేస్ ఫ్లైట్ సెంటర్ దాని పేరు. ఇప్పుడు మనకి ఇస్రోలో కనుక రకరకాల సెంటర్స్ ఉన్నట్టుగా నాసా వాళ్ళకు కూడా వేరియస్ సెంటర్స్ ఉన్నాయి, 8 మేజర్ సెంటర్స్ ఉన్నాయి. దాంట్లో ఆ గాడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ నుంచి ఒక పెద్ద సైంటిస్ట్ గారు మా క్యాంపస్కి వచ్చి, ఇది ఇప్పుడు 1994-95 టైంలో నేను మాట్లాడుతుంది, 96లో నేను మాట్లాడుతుంది. 96లో వచ్చి ఆయన ఎవరైనా పనికి వచ్చే స్టూడెంట్స్ ఉంటే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని తన ప్రాజెక్టులోకి తీసుకోవాలని వచ్చాడు. ఇండియాలో రిక్రూట్మెంట్కి అమెరికాలో రిక్రూట్మెంట్కి క్వాలిటేటివ్ డిఫరెన్స్ ఉంది. ఇండియాలో మనం రిక్రూట్మెంట్ అంటే 10 జాబ్లు ఉంటే 1000 మంది అప్లై చేస్తారు కాబట్టి అప్లికేషన్స్ని సార్ట్అవుట్ చేయాలి, టెస్ట్ పెట్టాలి, ఇంటర్వ్యూ పెట్టాలి, రకరకాలుగా ఉంటుంది, లెందీ ప్రాసెస్. అమెరికాలో కొన్ని రంగాల్లో మీరేం చదువుకుంటున్నారో నాకు అర్థమైతే, మీకు ఇంట్రెస్ట్ ఉందని నాకు అర్థమైతే మిమ్మల్ని డైరెక్ట్గా తీసేసుకుంటారు. జస్ట్ మాటతోనే అయిపోద్ది పని. అలాగే ఈ డాక్టర్ జాకబ్ ఎవరైతే ఉన్నారో జాకబ్స్, ఆయన మా ఫ్రెండ్తో మాట్లాడటం, చిట్ చాట్ కాఫీ టేబుల్ దగ్గర కాఫీ క్యాంటీన్లో మాట్లాడుకుంటూ, మా ఫ్రెండ్ వెటనరీ డాక్టర్ ఖన్నాన్ అని చెప్పేసి, ఆయన దృష్టిలో నేను చాలా పెద్ద సైంటిస్ట్ని, నేను చాలా పెద్ద ఇంజనీర్ని. సో ఆయన ఏం చేశాడు, మీకు కావాలనుకున్న ఆయన మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడండి, మా చందు సాంబశివరావు, నా నంబర్ ఇచ్చాడు. అప్పట్లో అన్ని ల్యాండ్ లైన్స్ కదా, నంబర్ ఇచ్చారు. సరే, ఆయన 2వ రోజు నాకు ఫోన్ చేశాడు. ఇలా పేపర్ లెస్ ప్లానెట్ అని ఒక ప్రాజెక్ట్ని మేము చేస్తున్నాము. దాంట్లో కంప్యూటర్స్ నాలెడ్జి, కంప్యూటర్స్ నాలెడ్జ్ అంటే యాజ్ అన్ ఇంజనీర్ కంప్యూటర్ లాంగ్వేజెస్ తెలిసి ఉండాలి. మీరు మీ రీసెర్చ్లో ఫోర్ట్రాన్ కానీ సి కానీ వాడుతూ ఉండుంటారు కదా, ఆ పార్ట్ నాలెడ్జ్ ఉంటే మాకు బాగుంటుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడదాం అన్నారు. ఇప్పుడు నౌ ఐఎమ్ కాట్ బిట్వీన్ 2 థింగ్స్. ఇంకో 6 మంత్స్ ఉంటే నాకు పిహెచ్డి వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఈయనేం మాట్లాడుతున్నాడు, పేపర్లెస్ ప్లానెట్ బేస్డ్ ఆన్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి వరల్డ్ వైడ్ వెబ్ అనే టెక్నాలజీస్ వాడుకుని, ఇప్పుడు మనం వెబ్ అంటున్నామే, ఈ టెక్నాలజీస్ని వాడుకుని ఒక ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఎవరు చేయమన్నారు వీళ్ళని? ఆల్ గోర్ అని చెప్పేసి అప్పట్లో వైస్ ప్రెసిడెంట్, బిల్ క్లింటన్ గారు ప్రెసిడెంటు, ఆల్ గోర్ గారు వైస్ ప్రెసిడెంట్. ఆల్ గోర్ గారి లైఫ్ టైం ఏంటి అనుకోలు? పర్యావరణ రక్షణ. మనం చెట్లు పెంచాలే కానీ చెట్లు కొట్టేయకూడదు. మరి చెట్లు ఎందుకు కొట్టేస్తున్నాం? పేపర్ కోసం కొట్టేస్తున్నాం ప్రధానంగా, లేదంటే ఇళ్ళ కన్స్ట్రక్షను, లేదనుకుంటే ఫైర్వుడ్గా. డెవలప్డ్ కంట్రీస్లో కానీ ఇంకో కంట్రీలో కానీ మెజారిటీ ఆఫ్ ద ట్రీస్ ఎందుకు కొడుతున్నామంటే మనం పేపర్ కోసం. సో అసలు ఈ పేపరే వాడాల్సిన అవసరం లేకుండా పోతే కొన్ని చెట్లు సేవ్ అవుతాయి కదా, పర్యావరణాన్ని రక్షించవచ్చు కదా, గ్లోబల్ వార్మింగ్ తగ్గిపోద్ది కదా అన్నది ఆల్ గోర్ గారి డ్రైవింగ్ ఫోర్స్. సో దాంట్లో భాగంగా నాసాకి ఈ పని అప్పచెప్పాడు. మీరు ఈ టెక్నాలజీస్ను వాడి రౌండ్ ట్రిప్ అప్లికేషన్స్ డెవలప్ చేసి అవి మిగతా ఆఫీసులకి, మిగతా కంపెనీలకి అందరూ వాడుకునే విధంగా మీరు కూడా ట్రై చేయొచ్చు కదా, మన నాసాలో వాడుకోవడానికి ట్రై చేయొచ్చు కదా. నాసా కూడా పెద్ద ఆర్గనైజేషన్ కదా, అలాగే యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్కి మీరు హెల్ప్ చేయొచ్చు కదా అని అన్నప్పుడు డాక్టర్ బ్యారీ జాకబ్స్ గారు ఆ ప్రాజెక్టుకి డైరెక్టర్గా ఉంటూ ఇది నాకు ఎక్స్ప్లెయిన్ చేయగానే నాకేమనిపిస్తుంది, మనం ఇంజనీరింగ్ చేసాము, మ్యానుఫ్యాక్చరింగ్ చూసాము, టెస్టింగ్ చూసాము, లాంచింగ్ చూసాము, శాటిలైట్స్ చూసాము, కొంత అయిపోయింది కదా. ఇప్పుడు ఇది కొత్త ఆపర్చునిటీ లాగా ఉంది కదా, పైగా నాసా బ్రాండ్ ఉంది కదా. సో ఐ గాట్ టెంప్టెడ్. కాబట్టి నేను ఆ ప్రాజెక్ట్లో చేరాను. ఆ ప్రాజెక్ట్లో చేరటం వల్ల నా కోర్సు, నా టెక్నాలజీ, నేను ఏదైతే ప్యాత్లో ఉన్నానో అది ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్కి, డేటా సైన్సెస్ వైపుకి, ఇంకొక రకమైన టెక్నాలజీ వైపు తిరిగింది. ఐ థింక్ దట్ హెల్ప్డ్ మీ. ఒక 10-15 ఏళ్ల పాటు నాకు అది హెల్ప్ చేసింది. అది హెల్ప్ చేసినప్పుడు నేను పీక్లో ఉన్నప్పుడు, నేను టెక్నాలజీ మేనేజర్ ఫర్ ఐటీ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ సిస్టమ్స్గా పనిచేస్తున్నప్పుడు మేము చేసిన సిస్టమ్స్ వరల్డ్లో దాదాపుగా ఫస్ట్ టైం చేసిన సిస్టమ్స్ అయ్యి. మేము నాసాకి చేసింది ఫస్ట్ టైమే, అంతకుముందు లేదు అలాంటిది. మేము డిఓడి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్కి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటున్నారు, ఆన్లైన్ లెర్నింగ్ అంటున్నారు, బైజూస్ అంటున్నారు, ఇలాంటివి చాలా వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఏఐ అంటున్నారు. మనం ఒక పెద్ద గురువు గారు అక్కడ ఉన్నాడు అనుకుంటే ఒక విండోలో కూడా మనం ఏ క్వశ్చన్ అడిగినా ఆయన తిప్పి చెప్తున్నాడు అంటున్నారు.
ఇలాంటివన్నీ కూడా లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో కూడా చేసిన ప్రయోగాలు. సో దానికి స్టాండర్డ్ రాయటంలో, అప్లికేషన్ డెవలప్ చేయటంలో నేను పనిచేశాను. 2004 వరకు జరిగింది ఇది. ఇది జరుగుతూ ఉండగా మన ఇండియాలో ఏం జరుగుతుంది? ఇందాక నేను చెప్పాను, 95లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. 95 నుంచి 2000 వరకు Y2K ప్రాబ్లం జరిగింది. ఎక్కువ మంది స్టూడెంట్స్ని ఐటీ వైపుకి వీళ్ళు మోటివేట్ చేయాల్సి వచ్చింది. ఎక్కువ మందికి ట్రైన్ చేయాల్సి వచ్చింది. ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్ని ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఎక్కువగా ఐటీ 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 అనే పదాలు వాడుతున్నారు. సో అమెరికాలో కూర్చున్న మాకు ఇండియా వైపు చూస్తే ఎవరు కనిపిస్తారు? అంతకుముందు ఎన్టీ రామారావు గారు, బికాజ్ హీ కుడ్ డిఫీట్ కాంగ్రెస్. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు రామకృష్ణ హెగ్డే గారు మా హీరో, ఎన్టీ రామారావు గారు మా హీరో. ఎందుకు? ఇందిరాగాంధీ గారిని ఓడించగలిగారు, కాంగ్రెస్ పార్టీని ఓడించగలిగారు. అదొక మోజు. ఇప్పుడు ఎవరు మనకి? చంద్రబాబు నాయుడు గారు లేటెస్ట్ టెక్నాలజీస్ వాడి ఇండియాలో ఎక్కువ మందికి అవకాశాలు ఇస్తున్నారు. ప్రభుత్వంలో మార్పు తీసుకురావాలని చూస్తున్నారు, రిఫార్మ్ చేయాలని చూస్తున్నారు. ప్రైవేట్ రంగంలో కూడా రిఫార్మ్స్ రావాలి. మనం అమెరికాలో ఏది చూస్తున్నామో, ఏది చేస్తున్నామో దాన్ని అందిపుచ్చుకోవాలంటే ఇండియాలో ఆ దిశగా ఆలోచిస్తున్న ఒకే ఒక్క నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు. మనం ఆంధ్ర మనుషులం కాబట్టి మనం ఆంధ్ర గురించి మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారే కదా. అలా చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు ఒక ఇన్స్పిరేషను, లేదంటే ఒక హీరో లాగా అయిపోయాడు ఆ ఫీల్డ్కి సంబంధించి. 2003లో ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది. 2003లో గవర్నమెంట్ రద్దయింది. 2004 ఏప్రిల్లో ఎలక్షన్స్కి వెళ్ళాం. అప్పుడు సరే, నాకు ఇక్కడ చాలామంది రాజకీయ నాయకులు అప్పటికే నాకు ఫ్రెండ్స్ కాబట్టి, చాలామంది పెద్దలు నాకు తెలుసు కాబట్టి 2004లో రేపు లాస్ట్ డే ఫర్ నామినేషన్స్ అనగా వచ్చి నామినేషన్ వేసి ఎలక్షన్ చేసి ఓడిపోయి నేను వెళ్ళిపోవచ్చమ్మా. బిగ్రాల్లో పొడి చేశాను. కానీ నేను వచ్చింది అంత ఈజీగా ఈ రాజకీయం ఎమ్మెల్యే కోసం కాదు కదా. నేను ఇప్పుడు మీకు ఎందుకు ఇంత స్టోరీ చెప్తున్నానంటే, మనం ట్రై చేసినటువంటి టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్లోనూ ఇండియాలో మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రభుత్వంగా మనకు గనక అవకాశం వస్తే మనం ఇది మాట్లాడటానికి లార్జర్ ప్లాట్ఫామ్ దొరుకుద్ది, మనం చేయడానికి లార్జర్ ప్లాట్ఫామ్ దొరుకుద్ది. మనం చేయాలంటే నేనే కంప్యూటర్ ముందు కూర్చొని కోడ్ చేయాలని కాదు, అట్లీస్ట్ టు మోటివేట్ ద గవర్నమెంట్ నా పాత్ర ఉంటుంది. ఆల్గోర్ గారు ఇలా చేస్తున్నారండి, అమెరికాలో ఇలా చేస్తున్నారండి, డిఓడి వాళ్ళు ఇలా చేస్తున్నారండి, నాసా వాళ్ళు ఇలా చేస్తున్నారండి. ఆ ఐడియాస్ని ఇక్కడికి తీసుకురావటం వల్ల ఐ కుడ్ బి ఏ మోటివేటింగ్ ఫ్యాక్టర్ కదా అనేది నా కళ. అలా వచ్చాం. దురదృష్టవశాత్తు ఓడిపోయాం. ఓడిపోయిన తర్వాత 2009లో కూడా ఓడిపోయాం. ఇక 2014 వచ్చేసరికి రాజకీయం మారిపోయింది, స్టేట్ విడిపోయింది, రకరకాల కొత్త రీజన్స్, ప్రయారిటీస్ మారిపోతాయి, ఇవన్నీ జరిగి ఉండొచ్చు. సరే, నేను అనుకున్నది జరగలేదు కాబట్టి అనే అసంతృప్తి నాకుంది. నేను అనుకున్నది ఎమ్మెల్యే కావటం, ఎంపీ కావటం కాదు. చాలామందికి ఇదే అర్థం కాదు. నేను అనుకున్నది ఏంటంటే, మనం కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ చేసాము, చూసాము. అమెరికా ఏం ఆలోచిస్తుందో, ప్రపంచం ఏం ఆలోచిస్తుందో, మనకు అది ఎలా ఉపయోగపడుద్దో మనకు ఒక విజన్ ఉంది కాబట్టి దాన్ని ఆ రోజున మనం ఇక్కడికి తీసుకురాగలిగితే, ఆ రోజున మనకి ప్రభుత్వంలో పాత్ర ఉంటే, గెలిచినా ఓడిపోయినా తెలుగుదేశం పార్టీ గెలిచుంటే, బాబు గారికి ఉన్న ఇంట్రెస్ట్ కొద్దీ మన ఐడియాస్ కొన్నన్నా మన రాష్ట్రానికి ఉపయోగపడాయి. ఆన్లైన్ లెర్నింగ్ లాంటివి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బైజూస్ అని ఒక ప్లాట్ఫామ్ పెట్టారు, చూసారా? ఇవి మేము నాసా డిఓడి కోసం ఆల్రెడీ చేస్తున్నాం, డిఓడి కోసం చేస్తున్నాం, మిలిటరీ కోసం చేస్తున్నాం. కాబట్టి టెక్నాలజీ ఎలా ఇవాల్వ్ అయిందో, క్లాస్ రూమ్లో నుంచి కస్టమ్ లాంగ్వేజెస్తో పాటుగా, లేదనుకుంటే క్లయింట్ సర్వర్ మోడల్స్లో, ఆ తర్వాత ఇంటర్నెట్ మోడల్లో, ఆ తర్వాత మధ్యలో మళ్ళీ సీడీలు అని వచ్చినాయి, కంప్యూటర్ బేస్డ్ లెర్నింగ్ అని వచ్చింది, తర్వాత ఇంటర్నెట్ బేస్డ్ లెర్నింగ్ అని వచ్చింది, తర్వాత ఆన్లైన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని వచ్చినాయి. ఇవాళ అటు చేసి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చేసింది. ఇట్ ఈస్ ద సూపర్ సెట్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ వీ హ్యావ్ డన్ సో ఫార్ వచ్చింది కదా. ఈ ప్రయాణంలో మరి మనం ఆ టైంలో 2004లో నాకు అవకాశం వచ్చుంటే,
ఆంధ్రప్రదేశ్ని మనకు ఏదో కొద్దిగా మన కాంట్రిబ్యూషన్ కూడా ఉండే అవకాశం ఉండేది. అది లేదు కాబట్టి అసంతృప్తి ఉంటుంది. దానికి రీజన్ మనం చంద్రబాబు నాయుడు గారిని అనలేము, ఇంకొకళ్ళని అనలేము. గవర్నమెంట్స్ మారినప్పుడు గవర్నమెంట్ ప్రయారిటీస్ మారుతాయి. వాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తారు, వాళ్ళ అడ్వైజర్స్ డిఫరెంట్గా ఆలోచిస్తారు, వాళ్ళకి ప్రయారిటీస్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తారే కానీ ఇవన్నీ జరగకపోవచ్చు. బట్ ఎప్పటికైనా కానీ మనం ఐ థింక్ వీ ట్రావెల్డ్ గుడ్ ఎనఫ్, ఫార్ ఎనఫ్ ఇన్ టెక్నాలజీ ఏరియాస్. ఆంధ్రప్రదేశ్ బాగానే ఉంది, భారతదేశం కూడా బాగానే ఉంది. దెర్ ఈజ్ ఆల్వేస్ లాట్ టు బి డన్. చాలా ఉంటుంది చేయాల్సింది. మేబీ నెక్స్ట్ జనరేషన్ విల్ కమ్ అప్ అండ్ డూ ఇట్. నెక్స్ట్ జనరేషన్ వచ్చి చేయటానికి అవకాశం ఇప్పుడున్న రాజకీయ పార్టీలు, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇవ్వాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి అలాంటి సదుద్దేశాలు ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తే నెక్స్ట్ జనరేషన్కి అవకాశం వస్తుంది అనేది నా ఆశ. నాకు రావాలని కాదు. ఐ థింక్ అవర్ టైమ్ ఈజ్ మొరర్లెస్ ఓవర్. మనం పొలిటికల్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తూ పొలిటికల్ లీడర్షిప్ ద్వారా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మోటివేట్ చేయగలగాలి. దట్స్ వై ఐఎమ్ ఇన్ జనసేన పార్టీ. ఓకే సార్, మీ రాజకీయ ప్రస్థానం మొత్తం చూస్తే రాజకీయానికి మీరు ఇచ్చిన ఇంపార్టెన్స్, సైంటిస్ట్గా మీరు ప్లే చేసిన రోలు కళ్ళ కట్టినట్టు చెప్పారు, చాలా చక్కగా వర్ణించారు. కానీ రాజకీయాల్లో అయినా కానీ మీరు ఒక మంచి చెడు చెప్పే వ్యక్తిగా సమాజంలో ఉన్నారు, ట్రబుల్ షూటర్గా కూడా వ్యవహరించారు. అలాంటి కీ రోల్ ప్లే చేసిన మీరు ఇప్పుడు రాజకీయంలో అంతే వాల్యూ ఇస్తున్నారా, అంటే ఆ రోల్లోనే ఉన్నారా అనేసి నాకు చిన్న డౌట్. మీరేమనుకోనంటే చిన్న డౌట్ అనమాట. అంత ఇంపార్టెన్స్ రాజకీయ పరంగానే ఉందా, లేదంటే నార్మల్ పర్సన్లానే ట్రీట్ చేస్తున్నారా? నేను అనుకోవడానికి ఏం లేదమ్మా. మీరు యూ డోంట్ హ్యావ్ టు ఫీల్ దట్ వే. ఇట్ ఈస్ ట్రూ. నేను 2004లో ఒక స్థానంలో, ఒక స్థితిలో నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఒక సైంటిస్ట్గా, ఒక ఎన్ఆర్ఐగా, ఒక మంచి అనుకోండి. చాలామంది కార్యకర్తలు, నాయకులు కూడా అదే గౌరవభావంతో నన్ను ట్రీట్ చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి, నేను కానీ అందరూ కూడా ఐ వాజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద పార్టీ సిస్టమ్. ఆ రెస్పెక్ట్ నాకు ఉండేది. కాబట్టి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు సీనియర్ నాయకుల మధ్యలో కానివ్వండి, కార్యకర్తల మధ్యలో కానివ్వండి, ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు పార్టీలోనే విత్ ఇన్ ద పార్టీ మెంబర్స్ ఏదైనా కొద్దిగా డిఫికల్టీ ఉన్నప్పుడు, అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు, కొన్ని సందర్భాల్లో అది కొద్దిగా దూరం కూడా వెళ్ళి గొడవలు అవుతున్న సందర్భాల్లో మధ్య మార్గంగా ఇరు వర్గాలకి నచ్చచెప్పి, ఇద్దరు నాయకులకి నచ్చచెప్పి ఆ విషయాన్ని సమన్వయం చేసి సమస్య పోయేలాగా చేసి దానికి ఒక పరిష్కారం కనుక్కోవడంలో ఐ థింక్ నా పర్సనాలిటీ, నా బ్యాక్గ్రౌండ్ చాలా ఉపయోగపడినాయి. కాబట్టి చాలామంది ఆ దృష్టితో చూడటాన్ని ఈజ్ రైట్ వే టు డిస్క్రైబ్. మనం ఎవరిని డామినేట్ చేయాలనో, ఒకళ్ళని సప్రెస్ చేయాలనో, ఒకళ్ళని పెంచాలనో ట్రై చేయలేదు. ఉన్న విషయంలో ఆ ఉన్న సమస్యకి పరిష్కారం అనేది రెండు పక్కల ఆలోచిస్తూ, ఇద్దరిని సమన్వయం చేస్తూ, ఇద్దరిని కన్విన్స్ చేస్తూ, ఇద్దరు కూడా మళ్ళీ కలిసి పార్టీ కోసం, తమ కార్యకర్తల కోసం పనిచేసే విధంగానే చేసేవాళ్ళం. ఆ తర్వాత నేను భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర కొద్దిగా తగ్గిందనే ఒప్పుకుంటా నేను. ఎందుకు తగ్గింది? భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఉన్నంత క్యాడర్ లేదు ఇక్కడ. అంతమంది నాయకులు లేరు. అన్ని కాంట్రవర్సీస్, కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశం లేదు. ఉన్న వాళ్ళందరూ కూడా కాస్త పెద్దరికంగా, అనుభవంతో, ఒక డిసిప్లిన్ తోటి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి ఉన్న కార్యకర్తలు ఒక భావజాలంతో, పార్టీ మీద అభిమానంతో, పార్టీ సీనియర్ నాయకత్వం మీద అభిమానంతో, గౌరవంతో ఉంటారు. కాబట్టి వాళ్ళని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మనం పోల్చకూడదు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి భావోద్వేగాలు భారతీయ జనతా పార్టీలో ఉండవు. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఈ ట్రబుల్ షూటింగ్ అనే అవసరం కూడా తక్కువ ఉంటుంది. సో నన్ను ఆ 4 ఏళ్ళు ఆ యాంగిల్లో, ఆ దృష్టితో చూసి ఉండరు, విచ్ ఈస్ ఫైన్. ఇప్పుడు నేను జనసేన పార్టీలో ఉన్నాను. జనసేన పార్టీలో భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి. జనసేన పార్టీ స్ట్రక్చరు ఒకసారి ఫామ్ అవటం స్టార్ట్ అయిన తర్వాత మనకి గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి ఈ కమిటీలన్నీ ఏర్పడే క్రమంలో డెఫినెట్గా ఎంతో కొంత కాన్ఫ్లిక్టు, ఎంతో కొంత అసహనం, నాకు రాలేదు, మా వాడికి రాలేదు, మా మనిషికి రాలేదు, నేను సీనియర్ని, నేను జూనియర్ని, ఇలాంటి వైరుధ్యాలు రావడం అనేది సహజం.
అది రాజకీయ నాయకుల సహజ లక్షణం. ఆ రోజు ఎక్కడొచ్చినా, ఎలాంటి సందర్భాల్లో వచ్చినా, చిన్న విషయమైనా పెద్ద విషయమైనా దాన్ని సమన్వయం చేసుకుని సాల్వ్ చేయాల్సిన బాధ్యత పార్టీకి ఉంటుంది, పార్టీ అధిష్టానానికి ఉంటుంది. కాబట్టి అలాంటి ఎక్స్పీరియన్స్ కొంత నాకు ఉంది. కాబట్టి జనసేన పార్టీలో దీని అవసరం ఎప్పుడైనా ఎక్కడైనా పడితే, రోజులు మారిపోయినాయి, అందరిలో అవేర్నెస్ పెరిగింది, అంత కాన్ఫ్లిక్ట్లో అంత భావోద్వేగాలు ఉన్నా లేకపోయినా కొంతమంది ఉంటారు. అది న్యాచురల్గా సొసైటీలోనే ఈ భావోద్వేగాలు ఉంటాయి. కాబట్టి అది ఏ పార్టీలోనైనా ఉంటాయి, ఎక్కువ తక్కువే మనం మాట్లాడుకుంటుంది. సో జనసేన పార్టీలో కూడా అలాంటి అవసరం ఏదన్నా పడితే ఆర్గనైజేషన్ని స్ట్రెంథెన్ చేసుకునే క్రమంలో కార్యకర్తలు నాయకుల మధ్య ఏదన్నా విభేదాలు వస్తే ఆ విభేదాలు పార్టీ బలోపేతానికి ట్రై చేస్తుంటారు వాళ్ళు. ఈ క్రమంలోనే వస్తాయి. దాన్ని మనం అర్థం చేసుకుని సమన్వయం చేసి సాల్వ్ చేయాల్సిన బాధ్యత పార్టీ పరంగా ఉంది. కాబట్టి నేను నా పాత్రని ఆ యాంగిల్లో చూస్తాను. అది కూడా ఒక అంశం. ఆ అంశంలో నేను కొంత హెల్ప్ చేయగలననే ధైర్యం, ఆ నమ్మకం నాకుంది. దానికి తోడు పార్టీ ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, పార్టీ అధిష్టానం ఎలా ఆలోచిస్తుంది, అలా ఆలోచించినప్పుడు మనం ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి పార్టీకి, పార్టీ అధినాయకుడికి, పార్టీ అధిష్టానానికి, ఇవన్నీ కూడా అటు తెలుగుదేశం పార్టీలోను భారతీయ జనతా పార్టీలోను ఫస్ట్ హ్యాండ్ చూశాను, నేర్చుకున్నాను, చేశాను. నేను డెఫినెట్గా యాక్టివ్గా జనసేన పార్టీలో పని చేయగలను, జనసేన పార్టీలో నేను కొంత కాంట్రిబ్యూట్ చేయగలను, నా ఎక్స్పీరియన్స్ అక్కడ కొంత ఉపయోగపడే అవకాశం ఉంది అని నాకు అనిపిస్తుంది. ఆశతోటే, అలాంటి కోరికతోటి నేను ఆ పార్టీలో ఉన్నాను. సో న్యాచురల్లీ వన్ డే ఆర్ అదర్ మీరు అక్కడేదో ట్రబుల్ రావాలనో దాన్ని మనం షూట్ చేయాలనేది నా ఇంట్రెస్ట్ కాదు. అది ఇన్ఎవిటబుల్. కాబట్టి ఏ పార్టీకైనా అలాంటి సందర్భాల్లో డెఫినెట్గా ప్రయర్ ఎక్స్పీరియన్స్, ఒక టైప్ ఆఫ్ పర్సనాలిటీ కొంతమేరకు ఏ పార్టీకైనా ఉపయోగమే, ఏ పార్టీకైనా అవసరమే. మీ యొక్క జాబ్ గురించి చాలా చక్కగా, చాలా వివరంగా చెప్పారు. మన చిన్న ప్రశ్న సార్, మన ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి, యువతకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ప్రజలకి సందేశం అనే కంటే కూడా యువతకి డెఫినెట్గా ఐ కెన్ స్పీక్ టు దెమ్. మీరు ఏదైనా చదువుకోండి, మీ ఇష్ట ప్రకారంగా మీరు ఏ మేజర్, ఏ బ్రాంచి, ఏ డిగ్రీ అయినా చదువుకోవాలనుకునే ఇంట్రెస్ట్ ఉందో అది చదువుకోండి. కానీ మారుతున్న రోజులు, టెక్నాలజీలో వస్తున్న మార్పులు, ఇవాళ మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక కొత్త పారాడైము మన ముందు ఉంది, అది నిజం. కాబట్టి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా మీరు అర్థం చేసుకుంటూ, మరి అన్నీ తెలిసిన మెషిన్స్ ఉన్నప్పుడు మన పాత్ర ఏంటి, మన అవసరం ఏంటి అనేది కూడా క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఆ యంత్రాలకు లేనిది మనకు ఉన్నది ఏంటంటే విఘ్నత. మనకి విజ్డమ్ ఉంది, ఆ యంత్రాలకి విజ్డమ్ లేదు. మనకి పెయిన్ ఉంది, యంత్రాలకి పెయిన్ లేదు. యంత్రాలకి ఎమోషన్ తెలియదు, పెయిన్ తెలియదు. యంత్రాలకి విజ్డమ్ లేదు, తెలివి లేదు, అవి ఆలోచించలేవు. మరి ఆలోచించకుండా ఇంటెలిజెంట్గా ఎలా పనిచేస్తాయి ఏంటంటే, ఇంటెలిజెన్స్ అనే పదానికి అర్థం ఏంటంటే, దానికి మీరు ఇంతకుముందు ఏది చూపించారో ఆ ప్యాటర్న్స్ని, ఎక్కువ ప్యాటర్న్స్ని గుర్తుపెట్టుకుని ఇది అయ్యి ఉంటుందని మాత్రమే మనకు చూపిస్తుంది. కానీ అది ఆలోచించి అర్థం చేసుకుని ఇది అని మనకు చెప్పలేదు. దెర్ ఇస్ ఎ వెరీ క్వాలిటేటివ్ డిఫరెన్స్ అక్కడ. ఇప్పుడు మీరు నన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, నన్ను ఒక పర్సన్గా రికగ్నైజ్ చేస్తూ, నేను ఈ పదం అంటే, ఈ మాట అంటే ఆయనకి ఇబ్బంది అవుద్దేమో, ఆయన్ని ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడేమో, ఆయనకి బాగుండదేమోనని మీరు ఏ భావంతో మాట్లాడుతున్నారు? ఆ చిన్న పెద్ద విఘ్నత, విజ్డమ్ అవన్నీ వస్తున్నాయి మీకు. అది ఒక్క మనిషికే ఉంటుంది, మెషిన్కి లేదు. మెషిన్కి జనరేటివ్ నాలెడ్జ్ ఉంది, మెషిన్ జనరేట్ చేయగలదు, కానీ జనరల్గా దానికి ఇంటెలిజెన్స్ లేదు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఇలాంటివి టూల్స్ను వాడుకోండి. మీరు మీ బ్రాంచెస్లో ఎక్సెల్ కండి, ఏదో ఒక లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ చూపండి, పక్క వాళ్ళతో మాట్లాడటం అనే ఇంట్రెస్ట్ని డెవలప్ చేసుకోండి, మాట్లాడండి.
పక్క వాళ్ళతో మాట్లాడితేనే మీరు టీం వర్క్ చేయగలరు, పక్క వాళ్ళతో మాట్లాడితేనే మీరు మేనేజర్స్ కాగలరు, పక్క వాళ్ళతో మాట్లాడితేనే మీరు ఓన్ బిజినెసెస్ రన్ చేసుకోగలరు, పక్క వాళ్ళతో మాట్లాడటం మీకు ఎంత బాగా కుదిరితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి పనిచేసే మెషిన్స్ తోటి మీరు అంత బాగా మాట్లాడగలరు. దాన్నే ప్రాంప్టింగ్ అంటారు. ఈ ప్రాంప్టింగ్ కరెక్ట్గా ఉండాలి అంటే ఏది ముందు ఏది వెనక, ఏ సందర్భం, ఏ పాత్ర, ఇవన్నీ మనకు తెలియాలి. సో అలా తెలుసుకోవటమే కదా సంభాషణ అంటే, అలా తెలుసుకుని మాట్లాడటమే కదా విజ్ఞతతో మాట్లాడటం అంటే. అది జరిగితేనే కదా ట్రబుల్ షూటింగ్ జరుగుద్ది, అది జరిగితేనే కదా నెగోషియేషన్ జరుగుద్ది, అది జరిగితేనే కదా రిప్రజెంటేషన్ జరుగుద్ది, అది జరిగితేనే కదా మనం సొసైటీలో ఉండగలిగేది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ ఏం నేర్చుకోవాలంటే, నేనైతే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చక్కగా మాట్లాడటం అనేది మీకున్న ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, ప్రైమరీ స్కిల్గా మీరు ట్రీట్ చేయండి. మీ సబ్జెక్ట్స్ మీరు నేర్చుకోండి. అందరితో కలిసి మెలిసి చక్కగా ఫ్రెండ్లీగా ఉండటానికి అలవాటు చేసుకోండి. యు ఆర్ నాట్ మోర్, యు ఆర్ నాట్ లెస్. జస్ట్ లైక్ ఐ థింక్ ఐ ఆమ్ నాట్ మోర్, ఐ ఆమ్ నాట్ లెస్ అని ఎందుకంటున్నానంటే దట్స్ మై స్టాండ్ దట్ హెల్ప్డ్ మీ ఫర్ 60 years. మీకు కూడా మీ హోల్ లైఫ్ హెల్ప్ చేసే ఒక సింపుల్ పారాడైము, మీరు ఎవరికంటే ఎక్కువ కాదు. డోంట్ ఈవెన్ ఎవర్ థింక్ ఫర్ ఎ సెకండ్ దట్ యు ఆర్ మోర్ దెన్ సంబడి. మీకు పెద్ద డిగ్రీ ఉండొచ్చు, పెద్ద జీతం ఉండొచ్చు, మీకు పెద్ద ఆస్తి ఉండొచ్చు, మీకు పెద్ద రంగు ఉండొచ్చు, అందం ఉండొచ్చు, ఏమైనా కావచ్చు, మీరు యు ఆర్ నాట్ మోర్. ఇట్స్ ఓన్లీ ఏ కోఇన్సిడెన్స్. అట్ ద సేమ్ టైం యు ఆర్ నాట్ లెస్ దెన్ ఎనీబడి. మీరు ఎప్పుడు కూడా ఆత్మన్యూనత భావానికి లోను కావద్దు. నాకు ఇది లేదేమో, నాకు తెలియదేమో, నాకు అంత అందం లేదేమో, నాకు రంగు బాగుండలేదేమో, నాకు ఎత్తు బాగుండదేమో, అవన్నీ కూడా సూపర్ఫిషియల్. హూ నోస్ అండ్ హూ కేర్స్? స్టీఫెన్ హాకింగ్ ఎంత, డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఎంత, ఏ యాంగిల్స్లో వాళ్ళు ప్రపంచాన్ని గైడ్ చేయగలిగారు, ప్రపంచాన్ని మోటివేట్ చేయగలిగారు. కాబట్టి సూపర్ఫిషియల్ ఫ్యాక్టర్స్ని వదిలేసి మీరు చక్కగా మీ సబ్జెక్ట్స్ నేర్చుకుంటూ ఈ మిగతా స్కిల్స్ని అలవాటు చేసుకుంటే ఐ థింక్ స్కై ఈజ్ ద లిమిట్. యూ ఆల్ విల్ డూ వెరీ గుడ్ అండ్ యూ విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ సెల్ఫ్, యువర్ ఇమీడియట్ ఫ్యామిలీ అండ్ టు ద సొసైటీ ఇన్ జనరల్. అలాగే ఇంకా లార్జర్ ప్లాట్ఫామ్స్లోకి రావాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ డూ కన్సిడర్ పాలిటిక్స్. జనసేన లాంటి మంచి పార్టీకి మీరు కార్యకర్తలుగా పనిచేయండి, వాలంటీర్స్గా పనిచేయండి, ఎలాగన్నా పనిచేయండి. యు బీ పార్ట్ ఆఫ్ ఏ లార్జర్ ప్లాట్ఫామ్. మీకు ఇష్టం వచ్చిన పార్టీ ఫర్ దట్ మ్యాటర్, జనసేన అనే కదా నేను మాట్లాడుతుంది, మీకు ఇష్టమైతే అంటున్నాను. చూసారు కదా మన చందు సాంబశివరావు గారు చక్కగా సమాధానాలన్నీ ఎంత ఓర్పుతో చెప్పారో. సమాజం దృష్టిలో పెట్టుకొని అటు విద్య ప్రకారం ఇటు రాజకీయ ప్రకారం యువతకి ఇవ్వాల్సిన సందేశం ఇచ్చారు. ఆలోచన మీ చేతుల్లోనే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి లక్ష్యం టీవీ. మీ యాంకర్ అమృత సైనింగ్ ఆఫ్.